ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సాక్షి కోసం చేసేదేదైనా నాకు పనిలా అనిపించడం లేదు. ఒక సేవలా, రుణం తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇష్టంతో చేయడం వల్లనేమో నీరసం కూడా రావడం లేదు. సరేనమ్మా. మ్మ్. ఇన్ని పళ్ళు తెచ్చిందానివి, కొంచెం పెద్ద సంచి తీసుకెళ్ళొచ్చు కదా. నేను కూడా అనుకోలేదమ్మా. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చింది. తక్కువ రేటుకి వస్తున్నాయని తీసుకొచ్చేసాను. సరే, ఈసారి బయటికి వెళ్తే నాకు చెప్పి వెళ్ళు. ఒక్కదానివే వెళ్ళకు. అలాగేనమ్మా. ఉమ్. నేను అనుకున్నది సాధించాలంటే ఒక్కదాన్నే చెయ్యాలి. మీలో ఏ ఒక్కరు నా పక్కనున్నా నేను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండలేను. సాక్షి అడ్డు తొలగించుకోలేను. పప్ప ఆఫీస్లో బిజీగా ఉండి నిన్ను పట్టించుకోవడం లేదు. అవసరం లేకపోయినా రెస్ట్ తీసుకోమని నన్ను ఈ రూమ్లోనే ఉంచేస్తున్నారు. ఇదంతా అడ్వాంటేజ్గా తీసుకుని నువ్వు చదవడం మానేస్తావా? అంతే కదా? లేదమ్మా, నేను చదువుకుంటున్నాను. చదివితే మీ క్లాస్ టీచర్ నాకు ఫోన్ చేసి హోంవర్క్ కంప్లీట్ చేయడం లేదని నాకెందుకు కంప్లైంట్ ఇస్తుంది? ఆ టీచర్ కొత్తగా వచ్చిందమ్మా. నేను హోంవర్క్స్ కంప్లీట్ చేసినా నా మీద మాత్రం ఇలా కంప్లైంట్స్ ఇస్తూనే ఉంది. ఎక్కడ కంప్లీట్ చేసావు? ఇదిగో, ఇదంతా ఖాళీగానే ఉంది కదా. ఇప్పుడు ఫినిష్ చేస్తానమ్మా, నువ్వు కోప్పడకు. అమ్మా, నీకొక మాట చెప్పనా? ఏంటి? కడుపు నొప్పిగా ఉందని చెప్పి హోంవర్క్ చేయడం మానేస్తావా? కాదమ్మా, నీలో నాకు పాత సాక్షి టీచర్ కనిపిస్తుంది. నువ్వు మా క్లాస్కి వచ్చినప్పుడు ధీరజ్ హోంవర్క్ చేయలేకపోతే ఇలానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చావు, గుర్తుందా అమ్మా? అమ్మా, అది నేను చెప్పేది ఏంటంటే, సిద్ధు, గెటింగ్ అప్, గెటింగ్ అప్. వెళ్ళి అక్కడ కూర్చొని హోంవర్క్ చెయ్యి. వెళ్ళమంటున్నానా? సాక్షి, జ్యూస్ తాగావా? ఆంటీ, నాకు రెస్ట్ ఇచ్చి నా కడుపుని హుండీలో డబ్బులు వేసినట్టు రకరకాలుగా పెట్టి నింపడం అస్సలు బాలేదు. అమ్మమ్మ ఇచ్చేది నీకోసం కాదు, నీ కడుపులో ఉన్న మా చెల్లి కోసం. కడుపులో ఉన్నది చెల్లి అని నీకెలా తెలుసు? కలలో కనిపించింది. మేమిద్దరము ఇల్లంతా తిరుగుతూ బాగా ఆడుకున్నాం. అమ్మా, చెల్లి అచ్చం నీలాగానే ఉంది. ఎవరిలా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు. రోజు దేవుడికి అదే మొక్కుకుంటున్నాను. సాక్షి కడుపులో బేబీ కోసం
సీక్రెట్ పపాయ రెసిపీ రెడీ. ఇది కూడా. సాక్షి, ఈ ఫ్రూట్ సలాడ్ తీసుకో. అక్కడ పెట్టాబి, నేను తర్వాత తింటాను. మొన్న పాలిచ్చినప్పుడు కూడా ఇలానే అన్నావు. నేను బయటికి వెళ్ళగానే పాలని పారబోయడానికి తీసుకెళ్ళావు కదా, ఇది కూడా అలాగే తీసుకెళ్తావా? పాలంటే ఇష్టం లేదు కానీ ఈ ఫ్రూట్ సలాడ్ అంటే నాకు చాలా ఇష్టం. గుడ్. ఇలాంటివి తింటేనే, కడుపులో పడితేనే లోపల బిడ్డకి బయట నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇటు ఇవ్వు. అమ్మా, అది చల్లగా ఉందా? ఆ, లేదు సిద్ధు, నార్మల్గానే ఉంది. నువ్వు తింటావా? మ్మ్. వద్దు సిద్ధు, వాడికి కావాలంటే నేను వేరే చేస్తాను. నీకోసం స్పెషల్గా చేశాను, నువ్వే తిను. అమ్మా, అది నేను తింటాను. ఇస్తావా ఇవ్వవా? నీకు వేరే చేస్తా అంటున్నాను కదా సిద్ధు, అది అమ్మని తిన్నివ్వు. నీకు ఇంకా స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను. అమ్మకు కావాలంటే వేరే చెయ్యి, నేను మాత్రం ఇదే తింటాను. వద్దు సిద్ధు, వద్దు. అమ్మా, ఇస్తావా ఇవ్వవా? సిద్ధు, నా మాట విను. నాకు ఇదే కావాలంటుంటే వినబడ్డం లేదా? ఆ బౌల్ ఇటివ్వు. వద్దు. అమ్మ సాక్షి, ఒక పంచే, నువ్వు సగం తిని మిగిలిన సగం సిద్ధుకివ్వు. ఆ, అలాగైనా ఓకే. సిద్ధు, నీకు ఓకే కదా? కాదు, నాకు మొత్తం కావాలి, సగం వద్దు. మొత్తం ఎందుకురా? అమ్మకేమి ఇవ్వొద్దా మరి? నేనేం అడిగినా ఇంట్లో ఎవరు చేయరు, ఎప్పుడు ఇంతే. సిద్ధు, ఆగనానా. సిద్ధు, సిద్ధుకి ఇది తినాలని కాదు, అభి మీద కోపంతో ఇలా మొండిగా చేస్తున్నాడు. సాక్షి, నువ్వు తిను. అమ్మా సాక్షి, కరెక్ట్గా వచ్చింది ఈ ముసలి నక్క. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ముసలిది? ఆ ఫ్రూట్ సలాడ్ ఇలా ఇవ్వమ్మా. సిద్ధు రూమ్లో కూర్చుని ఒకటే ఏడుపు. ఆ, ఆంటీ, నోటి దగ్గరికి తీసుకోవడం ఎందుకు? వాడికి వేరే చేస్తానని చెప్పాను. ఆ చేసేదేదో సాక్షికి చేద్దాంలే, ఇది సిద్ధుకి ఇవ్వనివ్వు. లేదంటే వాడు ఏడు పాపడు. ఇదిగో అమ్మా, తీసుకెళ్లి సిద్ధుకివ్వు. సిద్ధు కావాలని చేస్తున్నాడో తెలియక అడ్డుపడుతున్నాడో కానీ మొత్తం ప్రతిసారి నా ప్లాన్ల నుండి అమ్మని, కడుపులో బిడ్డని కాపాడుకుంటున్నాడు. రా అభి, నేను నీకు సహాయం చేస్తాను. ఉన్న బొప్పాయి మొత్తం జ్యూస్ తీశాను. ఇప్పుడు ఎవరు సాయం చేస్తే ఏంటి? పద. సరేనమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. మ్. బాయ్ తనుజా. బాయ్ చందు. అవును, ఎలా వెళ్తున్నా? మెయిన్ రోడ్డుకు వెళ్తే ఆటోలుంటాయి కదా, 100 రూపాయలు ఇస్తే వాడే డ్రాప్ చేస్తాడు.
ఏంటి ఆటోనా? కాబోయే సీఈఓవి చీప్గా ఆటోలో వెళ్ళడం ఏంటి? ఉండు, నేను డ్రాప్ చేస్తాను. వద్దు తనుజా, నా కోసం నువ్వు ఆఫీస్కి రావడం ఎందుకు? అయినా మన స్థాయి ఏదైనా నేల విడిచి సాము చేయకూడదు. సింపుల్ లైఫ్ అంటేనే నాకిష్టం. నో, ఆ ప్రాజెక్ట్ డీల్ క్లోజ్ అయ్యి చాలా రోజులైంది. వెండర్ లిస్ట్ని క్రాస్ చెక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. అక్క ఆఫీస్కి వెళ్తుంది, తనతో వెళ్ళు. వద్దులే, ఆవిడ్ని డ్రాప్ చేయమండం బాగోదు. డ్రాపింగ్ కాదు, లిఫ్ట్ ఇస్తుంది. కారెక్కు. అది కాదు తను. నువ్వేం చెప్పొద్దు నాకు. నాకు గీతో కాల్ చేస్తుంది. నువ్వు ఆఫీస్కి రీచ్ అయిన వెంటనే నాకు కాల్ చేయి, సరేనా? హాయ్ గీతు. చెప్పవే. అక్క చెల్లెళ్ళ మధ్య అంతరం స్టార్ట్ చేసే అవకాశం దొరికింది. అస్సలు వదలకూడదు. గుడ్ మార్నింగ్ నిహారిక గారు. మార్నింగ్ చందు. ఆఫీస్కేనా? ఆ, నాతో వచ్చే కలిసి వెళ్దాం. పర్లేదండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. అదేమంత ఇంపార్టెంట్ కాదు. నిన్ను డ్రాప్ చేశాక వెళ్తాను. నా కోసం మీరు ప్లానింగ్ మార్చుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి. నన్ను తనుజ డ్రాప్ చేస్తానని చెప్పింది. ఓహో, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వస్తారన్నమాట. ఓకే, గుడ్. బాయ్. ఆ, సరే ఉంటాను, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. అదేంటి ఇంకా నువ్వెక్కడే ఉన్నా? మా అక్క ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదే? వద్దులే తనుజ, నాకు కార్ల కన్నా ఆటోలు, లోకల్ బస్సులే బెస్ట్. నా స్థాయి అంతే. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? అంటే అక్కేమైనా అనిందా? ఇంటి అల్లుణ్ణి మావయ్య గారి మాట కోసం ఇల్లరికంలో ఉన్నప్పుడు అందరూ నాకు మర్యాదిస్తారని ఆశించడం నా తప్పే అవుతుంది. ఏమైంది చందు? మా అక్కేమందో చెప్పు. ఇష్టం లేకపోతే ఏమంటారో, కారణాలు చెప్పి ఎలా తప్పించుకుంటారో అదే చేశారు. నేను కూడా మీతో ఆఫీస్కు వస్తాను అని అంటే, నేను ఆఫీస్కు వెళ్ళడం లేదు, నాకు వేరే పనుంది, మీరు వేరే ఆప్షన్ ట్రై చేసుకోండి అని చాలా మర్యాదగా నో చెప్పారు. ఛ, లేదు చందు, మా అక్క డిస్టర్బ్ మూడ్లో ఉందేమో. లేదంటే నిజంగా అర్జెంట్ వర్క్ ఏదైనా ఉండడం వల్ల అలా వెళ్తాను అని చెప్పుంటుంది. చూడు తనుజ, నేను జరిగింది చెప్పానే తప్ప ఆవిడ మీద కంప్లైంట్ చేయలేదు. చూడు తను, చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు, చీత్కారాలు చూస్తూ పెరిగాను. ఎవరు ఎలా మాట్లాడతారో నాకు బాగా తెలుసు. మీ అక్కంటే నీకన్నా నాకు ఎక్కువ గౌరవం ఉంది. కానీ అందరూ నీలాగా నాలాగా ఉండరు కదా. మనుషుల్ని తొందరగా అర్థం చేసుకోలేరు. సరే, ఇప్పటికే నాకు లేట్ అవుతుంది, నేను ఆటోలో వెళ్తాను. వెయిట్ చందు, నేను కూడా ఆఫీస్కి వస్తాను. వద్దు తను, నీకెందుకు శ్రమ? శ్రమ కాదు, ఇది స్టేటస్ ఇష్యూ. నేను నీ పక్కనున్నంత కాలం నీకు ఎక్కడ ఏ విషయంలోనూ గౌరవం తగ్గకూడదు. పద వెళ్దాం. నా మాటలు పూర్తిగా నమ్మకపోయినా నీ మనసులో అనుమానం స్టార్ట్ అయింది. సమయానికి వచ్చారు, రండి. ఏమైందబ్బి? చెప్తాను, కూర్చోండి. కూర్చోనందు. మీ
ఇద్దరి జాతకాల్ని బట్టి ఒకటి, న్యూమరాలజీ ప్రకారం ఒకటి, ఇద్దరి పేర్లు కలిసేలా మరొకటి, యునిక్ గా ఉండేలా ఇంకొకటి. ఇలా కొన్ని పేర్లు అనుకున్నాను, వాటిని చెప్తాను. అన్నింట్లో బెస్ట్ ఏదో మీరే సెలెక్ట్ చేయండి. సాక్షికి ఇంకా 5 months కూడా నిండలేదు, అప్పుడే బేబీకి పేర్లు సెలెక్ట్ చేస్తున్నావా? తప్పదు నందు, ఇప్పటి నుండి చూసుకుంటేనే మంచి పేరు సెలెక్ట్ చేసి పెట్టగలం. లేదంటే హడావిడిలో ఒక్క పేరు కూడా సెట్ అవ్వదు. అప్పుడు ఏదో ఒక పేరుతో అడ్జస్ట్ అవ్వాలి. చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నావు. సాక్షి విషయంలో ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉంటాను నందు. సరే, పేర్లు చెప్తాను వినండి. యా, చెప్పండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఫైల్స్ అన్నీ నా క్యాబిన్లో ఉన్నాయి. షాద్నగర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అకౌంట్ సెక్షన్ దగ్గర ఉంటుంది. దాంతోపాటు ఆడిటింగ్ ఫైల్స్ కూడా చెక్ చేయండి. ఈలోపు నేను వచ్చేస్తాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. పేర్ల గురించి మీరిద్దరూ డిస్కస్ చేసుకొని ఒకటి ఫైనల్ చేయండి. నందు, బేబీ పేరు అంటే నీ ఒపీనియన్ కూడా ఉండాలి కదా. సాక్షి ఒపీనియన్ మీద నాకు నమ్మకం ఉంది. మీరు డిసైడ్ చేయండి, సరిపోతుంది. వస్తాను. బాయ్. సాక్షి, నేను అనుకున్న పేర్లు చెప్పే ముందు నువ్వేమన్నా అనుకున్నావా? అంటే ఏదైనా లెటర్తో, ఎవరైనా దేవుడి పేరుతో, అలా ఏమైనా స్పెసిఫిక్గా ఉందా? ఉంది. అవునా? ఏం పేరు? పేరని కాదు కానీ ఆర్ అనే అక్షరంతో అనుకుంటున్నాను. ఆనందిలో ఆనా? కాదు, అభిలాషలో ఆ. ఏంటి, నా పేరు నీ బిడ్డకా? వద్దు సాక్షి, ప్లీజ్ వద్దు. నీ కడుపున పుడితే కనీసం అప్పుడైనా నా బుద్ధి మారుతుంది. నీ బిడ్డగా మంచిగా బ్రతకాలని ఆశపడ్డాను. అలాంటి ఆశని అభిలాష అన్న పేరు పెట్టి నువ్వు దూరం చేయొద్దు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు అభి? నీ ఆశ ఎందుకు దూరం అవుతుంది? ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న మనిషికి నా అన్న వాళ్ళకి విలువ ఇవ్వదు. ప్రేమకి, అనురాగానికి అర్థం తెలీదు. జీవితంలో అన్నీ దూరమై ఒంటరిగా అర్ధాయుషుతో బ్రతుకుతుంది. దానిది ఒక బ్రతికేనా అని చూసే వాళ్ళకే కాదు, ఆ పేరు పెట్టుకున్న నాకే చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటి పేరు నాతోనే ఆగిపోవాలి. ఒక్క అక్షరం కూడా వాడొద్దు. నీకు తెలిసిన అభిలాష వేరు, నేను చూస్తున్న అభిలాష వేరు. అప్పట్లో నీకు చెప్పేవాళ్ళు లేక కళ్యాణ్ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు వచ్చిన మార్పు అప్పుడే ఉండుంటే నీకన్నా మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వాళ్ళకన్నా ముందే నేను నీ గతాన్ని మర్చిపోయాను. కానీ ఇప్పుడు చూస్తున్న నిన్ను, నీ పేరుని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని ఆ అనే అక్షరాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సాక్షి, ఎలా సాక్షి? ఇంత గొప్పగా ఆలోచించడం ఈ ప్రపంచంలో నీ వల్లే సాధ్యం. ఆ గొప్పతనం నాది కాదబి, నీలో వచ్చిన మార్పు మంచితనం. నా మంచితనం కాదు, కేవలం ఇది నీ అమాయకత్వం. ఆ అన్న అక్షరంతో నువ్వు నా పేరు పెట్టుకోవడం కాదు, అదే ఆ అక్షరంతో మొదలయ్యే అవమానం, అన్యాయం, అరాచకత్వం అన్నీ నీకు చూపించి ఆఖరికి అంతమయ్యేటట్టు చేస్తాను. చందు, నీ క్యాబిన్ లాక్ చేసుందేంటి?
రోజు ఇంతే తనుజా. నేను వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారు. అది కూడా నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఒక్కోసారి అయితే నేనే క్లీన్ చేసుకుంటాను. ఏంటి చందు నువ్వు చెప్పేది? నువ్విక్కడ నార్మల్ ఎంప్లాయీవి కాదు, కాబోయే సీఈఓవి. ప్రస్తుతానికి ట్రైనింగ్ కదా, అందుకేనేమో ఈ ట్రీట్మెంట్. సీఈఓ గారి క్యాబిన్ చూడు. మా మధ్య డిఫరెన్స్ ఏంటో నీకే తెలుస్తుంది. అభి అభి ఒక్క మంటకి 2 ప్రాణాలు. వెలిగించు సాక్షి, వెలిగించు. నువ్వు మంటల్లో కాలిపోవాలి. సిద్ధు అమ్మని మర్చిపోయి మమ్మ అంటూ నా దగ్గరకు రావాలి.